బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు అఘాయిత్యాలు నిరసిస్తూ ఈ రోజు మల్కాజ్గిరిలో హిందువులు భారీ ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఐక్యం కావాలని కోరారు. ఈ నిరసన ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. వీరికి కేవలం హిందువుల ఓట్లు మాత్రమే కావాలి, కానీ హిందువులపై జరుగుతున్న దాడులను కనీసం ఖండించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. భారత్ మాతా కీ జై శ్రీ అరికట్టాలి బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులను. అందరూ గట్టిగా చెప్తాం ఒకసారి. అరికట్టాలి బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులను. అరికట్టాలి బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులను. పోలీసులను పక్కకు జరిపితే ఊచకోత కోస్తాం, రక్తపాతం పారిస్తాం అనేటువంటి మాట్లాడినటువంటి మతోన్మాద శక్తులు ఇదే భాగ్యనగరం లోపల ఉన్నాయి. ఇవాళ మాట్లాడతలేరు. పార్లమెంటు సాక్షిగా హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి, ఈ దేశ ప్రతిపక్ష నేతకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి బంగ్లాదేశ్లో హిందువులు పడుతున్నటువంటి బాధలు చెబితే మనసు రాలేదు, కనికరించలేదు. హమాస్ గురించి తీర్మానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన ఒక్క మాట మాట్లాడడానికి కూడా మనసు రాలేదు. మిత్రులారా, హిందువుల పక్షాన పోని నీ నాయనమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ 1971 లోపల వెనకాల విగ్రహం ఉంది. ఏ బంగ్లాదేశ్కి అయితే స్వాతంత్రం తీసుకొచ్చిందో, అపర కాళిగా కీర్తించబడ్డదో ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్ను అత్యంత దారుణంగా దగ్ధం చేసిండ్రు మతోన్మాద ఇస్లామిక్ జిహాదీ తీవ్రవాదం. శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహాన్ని కాల్చేసిండ్రు మట్టల్లో వేసి. అయినా నోరు రాగా? మనుషులేనారా వై మీరు? మానవత్వం ఎక్కడ పోయింది మీది? ఎటువంటి మానసిక స్థితి వల్ల జిహాదీ తీవ్రవాదాన్ని అనుకుంటున్నారు? మనమందరం అనుకుంటున్నాం. మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి నేతలు ఇవాళ ఎక్కడ పోయినరు? ఎక్కడ పోయినరు? ఒక తస్లిమా నస్రీన్ అభ్యుదయ భావజాలాలతోటి ముస్లిం మహిళ యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడినటువంటి ఒక తస్లిమా నస్రీన్ తన్ని తరిమినటువంటి రోజులు మనం చూసినాం. ఇదే హైదరాబాద్ లో పడే ఎంఐఎం గుండాలు తస్లిమా నస్రీన్ మీద దాడి చేసిండ్రు. ఈ రోజు షేక్ హసీనా ఒక అభ్యుదయ భావజాలాలు ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి కట్టుబట్టలతోటి దేశం వదిలి వదిలొస్తే ఇదే ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదులు మొన్నటి వరకు పనిచేసినటువంటి షేక్ హసీనా ప్రధానమంత్రి కార్యాలయానికి పోయి ఆమె వాడినటువంటి లోదుస్తులను ప్రదర్శన చేసి పైచాచిగా పొందుతుంటే ఎక్కడ పోయినాయి మహిళా సంఘాలు? ఎక్కడ పోయినాయి మానవ హక్కుల సంఘాలు? ఇవాళ రాదు, వాళ్లకు నోరు రాదు. మనం మొత్తు నిద్ర వదులుకోవాల్సింది హిందూ సమాజం. ఈ కుహానా సెక్యులరిజం మత్తు వదులుకోవాల్సినటువంటి హిందూ సమాజం. ఈ రోజే ఇస్కాన్ యొక్క అధ్యక్షుడిని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు కలిసిండు. చూడండి జిహాదీ తీవ్రవాద మానసిక స్థితి ఎట్లుంటుందో.